కర్నూలు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. కూటమిలో నాయకుల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు బహిరంగ సభల్లో ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి స్థాయిలో ఉన్న తాను ఎవరి నియోజకవర్గంలో వేలు పెట్టడం లేదని, కొంతమంది కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి వచ్చినప్పటి నుంచి తాను రాజకీయం చేయడం లేదని, తన నియోజకవర్గం పరిధిలో ఎవరైనా రాజకీయాలను చేయాలని చూస్తే తన స్ట్రాటజీ ఏంటో చూపిస్తా అంటూ తనదైన శైలిలో మంత్రి భరత్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి. గగన, కర్నూలు జిల్లాలో రాజకీయాల్లో ఒకసారిగా వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటీవల మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా కూటమి నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కోడుమూరులో ఇటీవల జరిగినటువంటి ఉల్లి రైతుల నష్టపరిహారం చెల్లింపు కార్యక్రమంలో భాగంగా మంత్రి టీజీ భరత్ కు అక్కడ ఒక చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నియోజకవర్గం, కోడుమూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే దస్తగిరి, అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షుడు ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి టీజీ భరత్ ను వేదికపై ఆహ్వానించకపోగా వాళ్ళ కార్యకర్తలు టీజీ భరత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒకసారిగా కాస్త గందరగోళ వాతావరణాన్ని తెరలేపింది. అయితే వాస్తవానికి మంత్రి టీజీ భరత్ ఎప్పుడు కూడా ఏ నియోజకవర్గంలో కూడా వేలు పెట్టి అక్కడ రాజకీయాలు చేయలేదు. ఎక్కడ కూడా టీజీ భరత్ కానీ వాళ్ళ మనుషులు కానీ ఏ నియోజకవర్గంలో కూడా ఆందోళనకర పరిస్థితులకు కూడా తెరలేపలేదు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఏదైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏజెన్సీ విషయంలో అటు కోడుమూరు నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు, అదేవిధంగా ఇటు టీజీ భరత్ కు చెందినటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ కూడా టీజీ భరత్ పై వ్యతిరేకత వెలబుస్తూ వస్తున్నారు. అయితే కర్నూలు జిల్లాలో ఏదైతే ఇప్పుడు కర్నూలు ఎమ్మెల్యే ఉన్నటువంటి మంత్రి టీజీ భరత్ విషయంలో ఈ నాయకులు ప్రత్యేకంగా గుచ్చి అతను టార్గెట్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఇప్పటి వరకు ఓపిక పట్టి వస్తున్నటువంటి మంత్రి ఒకసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఎందుకంటే ప్రతిసారి తనను టార్గెట్ చేయడం, ప్రతి చోట కూడా తనను వేలెత్తి చూపడం అతనికి ఆగ్రహానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆగ్రహానికి ప్రధాన కారణం కోడుమూరు వేదికైందని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే నిన్నటి రోజున జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేను పదవి వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేదు, ఎక్కడ కూడా ఎవరిని కూడా విమర్శించలేదు. అలాంటిది తనను ప్రతి చోట కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ప్రతి వేడుకలో కూడా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేను కానీ రాజకీయాలు చేయడం మొదలు పెడితే, నేను కానీ మంత్రి స్థాయిలో ఏ నియోజకవర్గంలోనైనా వేలు పెడితే మాత్రం ఎవరు కూడా తట్టుకోలేరంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు గగన. అయితే నిజంగా అంటే మంత్రి టీజీ భరత్ ఇప్పటి వరకు మంత్రి స్థాయిలో జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా వేలు పెట్టింది లేదు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే తప్ప ఆ కార్యక్రమాలకి హాజరై రావడమే తప్ప ఎప్పుడు కూడా ఏ నియోజకవర్గంలో వేలు పెట్టి ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో నాయకులపై విమర్శలు చేసింది లేదు. అటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు కూటమి నాయకులపై కూడా ఇప్పటి వరకు కూడా విమర్శలు చేసింది లేదు. ఈ నేపథ్యంలో ఈ రకంగా మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిపై కూటమి నాయకులే ఈ రకంగా చేస్తుండడం పలువురిని విస్మయానికి గురి చేస్తుంది. ఇందులో భాగంగానే మంత్రి కూడా ఘాటుగా మాస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అందరి ముందు వేదికపై ఎవరైతే ఈ కూటమి నాయకులు ఉన్నారో మంత్రిపై చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు ధీటుగా ఇప్పటి నుంచి నాపై ఎవరైనా కూడా ఇలాంటి విమర్శలు కానీ చేస్తే ఖచ్చితంగా తట్టుకోలేరు. నేను రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరు కూడా నా స్ట్రాటజీకి అంచనా వేయలేరు. ఆ రకంగా నేను వ్యవహరించాల్సి వస్తుందని చెప్పి కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు గగన. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.